హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నేను వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అన్నదైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ని అయితే ఆన్లో ఉంచుకోండి, నోటిఫికేషన్స్ అయితే వస్తుంటాయి. ఇది ముందు రోజు నైట్ అండి. ముందు రోజు నైట్ అయితే ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేస్తాను. తడిగుడ్లు అవి పెట్టేసుకున్న తర్వాత స్నానం అయిన తర్వాత అప్పుడైతే ఫ్రూట్స్ అవి అయితే దారాలు అయితే కడుతున్నాము. పాలి కట్టడానికి అయితే కొంచెం టైం అయితే తీసుకుంటుంది కదండి. అందుకని అయితే ముందు రోజు నైటే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా కాళ్ళు ఉన్నవి అయితే తీసుకోవాలి మనం పాలి కట్టుకోవడానికి అయితే. చిన్నపిల్లలప్పుడు అవి లేకపోతే కనుక చీపురు పుల్ల అవి కట్టేదాన్ని అండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇప్పుడైతే ఫ్రూట్స్కి అయితే ఇంటికి కూడా నేను దారం అయితే వేస్తాను. దారం వేసి కట్టేసి పక్కన పెట్టానండి. మా వారు వచ్చిన తర్వాత ఆయన స్నానం అయిన తర్వాత అప్పుడు గుమ్మాలకు తోరణాలు అయితే కట్టారు. మామిడి కొమ్మలండి చాలా ఎక్కువ ఉన్నాయి. మా నాన్నగారు అయితే తెచ్చారండి. మాదైతే విలేజ్ కాబట్టి అక్కడైతే ఎక్కువగా ఉంటాయి పత్తిరి, అరిటాకులు, మామిడి కొమ్మలు, పువ్వులు, మందార పువ్వులు కూడా కంపల్సరీ అయితే తెస్తారండి. మా ఇంటి దగ్గర అయితే ఉంటాయి చెట్లు అయితేనే. అక్కడి నుంచి పువ్వులు అవి తెచ్చుకుంటాను. మందార పువ్వు అయితే చాలా అందంగా ఉంటుంది దేవుడికి పెట్టడం వల్ల. అందుకని అయితే మొత్తం పత్తిరి కూడా చాలా బాగుందండి. ఆకులు కూడా పచ్చగా ఉన్నాయి, మామిడి ఆకులు. ఇవన్నీ కూడా నేను నైటే ప్రిపేర్ చేశాను. నైటే కట్టేసి అయితే పెట్టుకున్నానండి. చాలా బాగా జరిగింది. నైట్ పెట్టేయడం వల్ల మనకి మార్నింగ్ కూడా పని ఈజీగా అయితే అయిపోయింది త్వరగాని. పత్తిరి కూడా చాలా ఎక్కువ ఉన్నదండి. అవన్నీ కూడా పత్తిరి నేను మామూలుగా పెట్టేస్తే పడిపోతాయని ఇత్తడి చిన్న ఉంటే కనుక చెంబులు బిందులు అందులో అయితే పెట్టి పత్తిరి అటు ఇటు పెట్టాను. వెనకాల ప్లెయిన్గా అయితే ఉంటుందని బ్యాక్గ్రౌండ్కి అయితే క్యారమ్ బోర్డ్ అయితే ఉంటుంది కదా, క్యారమ్ బోర్డ్కి అయితే బ్లౌజ్ పీస్ అయితే పెట్టి వెనకాల బ్లూ కలరు ఈ విధంగా చేసామండి. ఇదంతా నైట్ అయితే చేసి పెట్టుకున్నాం మేము. పాలి కట్టడానికి అలాగే తోరణాలు అవి కట్టుకోవడానికి మాకు గంటన్నర టైం అయితే పట్టిందండి. ఇదన్నీ పూర్తయిన తర్వాత అప్పుడైతే పడుకున్నాము. ఇదంతా పనంతా అయ్యేసరికి 12:30 అయినట్టుంది. మళ్ళీ మార్నింగ్ 3:30కి అయితే అలారం పెట్టుకుని అయితే లేచామండి. ఈ విధంగా పాలికి అయితే 16 ఫలాలు అయితే కట్టాలి. పొత్తులతో కలిపి మొత్తం 16 అయితే ఉండాలండి. తర్వాత మార్నింగ్ అయితే లేచిన తర్వాత స్నానం అయిన తర్వాత అప్పుడైతే నేను పప్పు అయితే నైటే నానబెట్టాను పడుకునేటప్పుడు. చింతపండు అయితే పులిహోరకి నానబెట్టి పక్కన పెట్టానండి. అలాగే పులిహోరకి అయితే రైస్ పెట్టుకున్నాను. 1 కేజీ రైసు గుళ్ళో ఇవ్వడానికని అయితే కొంచెం ఎక్కువ చేస్తున్నాను. అలాగే ఆర్థికకి కుడిములకి కూడా పిండి అయితే ఉక్కించడానికి వాటర్ కూడా పెట్టాను. ఇవి పొయ్యి మీద అవి లోపు నేను పులిహోరకి పోపు అయితే తీసానండి. తీసి పక్కన పెట్టుకున్నాను. రైస్ అయితే ఉడుకుతుంది, సిమ్లో పెట్టేసుకున్నాను. అయిన తర్వాత ఇది వాటర్ అయితే మరుగుతుంది. ఆర్థికైనా కుడుములకైనా సరే 1కి 2 గ్లాసులు అయితే వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే గిన్నె చూపిస్తున్నాను కదా, గిన్నెతో అయితే గిన్నెన్నర పిండి చేశానండి. ఆర్ది అయితే కొంచెమే చేశాను. ఇంట్లో మటుకి కుడుములు అయితే గుళ్ళో ఇవ్వటానికని కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేశాను. మొత్తం కుడుములు 70-80 అయినాయండి మొత్తం అయితేనే. గుడికి అయితే ఒక 70 కుడీల వరకు పట్టుకెళ్ళాను నేను. ఇంట్లో అయితే ఒక 10-12 ఇంట్లో ఉంచానండి. దేవుడి నైవేద్యం వరకే ఉంచాను. కుడుములు అయితేనే ఎక్కువగా అయితే తినరని. బట్ కానీ మా పాప అయితే ఉత్తి కుడుములే ఇష్టం అనుకుంటాను, అవే తిన్నదండి. పిండి అయితే ఉక్కిపోయింది. ఇది ఉక్కిపోయిన తర్వాత స్టవ్ కట్టేసాను. రైస్ అయిన తర్వాత చింతపండు పులుసు అయితే నేను ఉడకపెట్టుకోవాలండి. ఇప్పుడు పింక్ అయితే ఉంటుంది, అందుకని వడపోసుకొని చింతపండు పులుసు కూడా పెట్టేశాను స్టవ్ మీద అయితేనే. దాంట్లోనే ఉడికేటప్పుడు కొంచెం బెల్లము, అలాగే సాల్ట్, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను. అది అయిన తర్వాత పోపు కూడా వేపేసానండి. వేపుకున్నాను. పోపు వేపు పక్కన పెట్టి పులుసు అయిన తర్వాత పులుసు అంతా కూడా రైస్కి అయితే పట్టించేసాను. కొంచెం రైస్కి చింతపండు పులుసు పట్టిస్తే బిగుస్తుంది, అందుకని అయితే అది చేశాను. ఈలోపు అయితే పప్పు అయితే కడిగేసానండి. పప్పు కడిగేసి పప్పు రుబ్బేసుకుని పక్కన పెట్టుకున్నాను. మా అబ్బాయికి అయితే పాకంగారు అయితే కావాలంటాడని ఒక 10-8 మొత్తం మీద ఎన్నో తెలియదు కానీ పాకంగారు అయితే వేసానండి. మా అబ్బాయి మట్టికి పాకంగారు వేసి ఉన్నాయి అయితే చప్పడి గారెల కింద అయితే వేస్తాను నేను. దేవుడికి అయితే మేము చప్పడి గారెలు పెడతాము. పప్పు మాత్రం ఇలా గట్టిగా రుబ్బుకోవాలండి. గట్టిగా రుబ్బుకుంటే మాత్రం గారెలు అయితే స్పాంజ్ లాగా బాగుంటాయి. ఆయిల్ కూడా లాగదండి అస్సలు. గట్టిగా మెత్తగా అయితే రుబ్బాలి. గారెలు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయండి. చూడటానికి అందంగా ఉన్నాయి, టేస్ట్ కూడా అలాగే ఉన్నాయి. అసలు ఆయిల్ కూడా లాగలేదు అసలు. పప్పునైతే చాలా నీట్గా గట్టిగా అయితే రుబ్బాలి. మనం వాటర్ అయితే వేయకూడదు. రుబ్బేటప్పుడు లాస్ట్లో అయితే పప్పు నలిగిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. గారెలకి అయితే ఎక్కువ సాల్ట్ అయితే పడదండి, తక్కువే వేసుకోవాలి. అలాగే పిండి వంటలు ఏవైనా చేసేటప్పుడు అయితే ఇనుప ప్యానంలో చేస్తే కనుక ఆయిల్ అయితే లాగదండి. మామూలు స్టీల్ కానీ వేరే దేంట్లో అయినా అయితే కొంచెం ఆయిల్ అయితే లాగేస్తుంటాయి. అయితే కూర నంచుకుని అయితే తింటాము. బంగాళదుంప కూర అయితే చేస్తాం కంపల్సరీ గారెలు వండుకున్నప్పుడు. పండగలకైతే బంగాళదుంప, మామూలు రోజులు అయితే చికెన్ కర్రీ అయితే చేసుకుంటాము.
గారెలు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయండి. గారెలు అవి వేసాను. గారెలు వేసి పక్కన అయితే పెట్టేశానండి. కొన్ని పాకం గారెలు అలాగే ఉన్నాయి చప్పిడి గారెలుని. పప్పు కూడా మెత్తగా ఉండాలి, గట్టిగా రుబ్బుకోవాలండి. అప్పుడే గారెలు అయితే బాగుంటాయి. గారెలు అయిపోయిన తర్వాత ఈ పిండి అయితే బాగా చల్లారిపోయింది. చల్లారిన తర్వాత ఉండ్రాలు అయితే చేశానండి నేను. వినాయకుడికి వేయడానికైతే చిన్నవి అయితే ఉండ్రాలు చేశాను. 11 ఉండ్రాలు బాల్స్‌లా చేసుకొని చిన్నగాని మనం దండ అయితే గుచ్చుకోవాలి వినాయకుడి సైజుని బట్టి. మాదైతే చిన్న విగ్రహం కాబట్టి నేనైతే చిన్న కుడియాలైతే చేశానండి. అలాగే గుడి దగ్గర పంచడానికైనా అయితే ఉన్నాయి కూడా చేశాను. ఇంట్లో దేవుడి దగ్గర పెట్టేసి ఉన్నాయైతే గుడి దగ్గరికైతే పట్టుకెళ్ళిపోయాను నేను. పిండి అయితే బాగా ఉక్కిందండి. పిండి మనకు బాగా ఉక్కితే కనుక కరెక్ట్‌గా అయితే వస్తది. ఉండ్రాలు చేసిన తర్వాత అవైతే నేను ఆవిరి మీద పెట్టేశానండి. అవైతే అవుతున్నాయి. అవి ఈలోపు అయితే నేను తాలికలు అయితే చేస్తున్నాను ఆర్తికి. ఆర్తి కూడా కొంచెం అయితే చేశానండి. కంపల్సరీ ఆర్తి అయితే చేస్తాం. వినాయక చవితికి ఆర్తి కుడుములు కూడా కంపల్సరీ అయితే చేసుకోవాలి. ఇది అయిన తర్వాత అప్పుడు పరమాన్నానికి పాలు అయితే పెట్టాను. నైట్ పాలు తెప్పించడం అయితే మర్చిపోయానండి. లేదంటే నైటే మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ పరమాన్నమే చేసేదాన్ని. ఈరోజు పాలు అయితే లేట్ అయింది. అన్నీ అయిన తర్వాత లాస్ట్‌లో పరమాన్నం అయితే చేశాను. పాలు ప్యాకెట్ తేవడం లేట్ అవుతేని. ఆర్ది కూడా చేసేసానండి. ఆర్ది కూడా చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఆర్ది కూడా చాలా బాగుంది టేస్ట్ కూడాని. కొంచెం స్వీట్ కూడా ఎక్కువగా ఉన్నది. అలాగే మనకి పులిహోరలోకి బంగాళదుంప కూర అయితే కంపల్సరీ కావాలి. అందుకనైతే నేను పులిహోరలోకి బంగాళదుంప కూర అయితే చేసి పక్కన పెట్టేస్తానండి మార్నింగే. వంటలన్నీ కూడా పూర్తయితే అయిపోయినాయి. ఇంకా వంటగదిలో పని లేకుండా వంటలన్నీ పూర్తయిన తర్వాత పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఇంకా వంటగది క్లీన్ చేసుకుని పక్కకైతే వస్తాను. ఇంకా వంటగదిలోకి వెళ్ళి పని అయితే లేదు. మధ్యాహ్నానికి రైస్ ఒకటే పెట్టుకోవడము. అదన్నీ అయిన తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికి అయితే వచ్చానండి. ఇంకా నేను ఆల్రెడీ నేను నైట్ అయితే పాలియవి నైటే కట్టేసామండి మేము. పాలవెల్లి అయితే నైటే చేసాము ఇదంతా కూడాని. మార్నింగ్ అయితే టైం ఎక్కువ పట్టేస్తుంది. పని కూడా అవ్వదు కదండి. అందువల్ల అయితే నైట్ అయితే తలస్నానం చేసి మేము లేట్ అయినా కానీ పాలవెల్లి అయితే మొత్తం కడిగేసి పసుపు రాసి బొట్లు అవి పెట్టేసుకుని నైటే మామిడి కొమ్మలు అలాగే ఫ్రూట్స్ అన్నీ కూడా నైటే కట్టేసానండి. నైట్ కట్టేసి పక్కనైతే పెట్టుకున్నాము పాలవెల్లి. మార్నింగ్ లేచిన తర్వాత పీఠం ఒక్కటే పెట్టామండి. పీఠం పెట్టుకుని వినాయకుడిని అవి పెట్టుకున్నాము. ఉన్నదంతా నైట్ అయితే పెట్టేశాను నేను మొత్తం. పాలవెల్లి కట్టడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుందండి. ఒక్కల వల్ల కూడా అవ్వదు. అందుకని అయితే నైటే చేశాను. ఇది చేస్తూనే ఇంకా నైట్ డెకరేషన్ అంతా పూర్తి అయిపోయింది కాబట్టి మార్నింగ్ అయితే కొంచెం త్వరగా అయితే అయిందండి. నేను చేసిన నైవేద్యాలు అయితే చూసారు కదా. పులిహార, పాకం గారి, మామూలు గారి, చలివిడి, వడపప్పు అలాగే పరమాన్నం, ఆర్ది, కుడుములునండి చేసి పక్కన పెట్టి దేవుడి దగ్గర అయితే సర్దేశాను. దేవుడి దగ్గర సర్దిన తర్వాత నైవేద్యాలు కూడా నేనైతే పెట్టేసుకుంటానండి. మళ్ళీ లేకుండా అన్నీ ఒకసారి పేర్చేసుకున్నప్పుడు అయితే దండం అయితే పెట్టుకుంటాను నేను. సారీ మార్చుకుని అయితేని మనం దండం పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే అన్నీ రెడీ చేసుకోవచ్చు. పసుపు వినాయకుడిని అయితే ముందుగా అయితే చేయకూడదటండి. మనం పూజ స్టార్ట్ చేసేటప్పుడే పసుపు వినాయకుడిని అయితే చేయాలట. అందుకని నేను పసుపు వినాయకుడిని అయితే చేయలేదు. తమలపాకు వేసి పెట్టేశాను. ముందుగా అయితే వినాయకుడిని చేసి అయితే పెట్టకూడదటండి. అన్నీ అయిన తర్వాత అప్పుడైతే రెడీ అవుతానండి. నేనైతే ఎప్పుడు కూడా మొత్తం అన్నీ సర్దిన తర్వాత రెడీ అవుతాను. ఎందుకంటే ఇవన్నీ సర్దిలోపు అయితే మనకు చెమటలు అయితే పట్టేస్తూ ఉంటాయి. అందుకని మొత్తం రెడీ చేసిన తర్వాత నేను శారీ కట్టుకుని అయితే రెడీ అవుతాను. మాకు ఎప్పుడైనా కుదరదు అనిపించిందంటే మాత్రం వేరే రూమ్లో అయితే పెడతానండి దేవుడిని అయితేనే. వరలక్ష్మి పూజ కాదు, వినాయక చవితే కాదు, ఏదైనా సరే వేరే రూమ్లో పెట్టుకుంటాను. అలాగే వినాయక చవితి అయితే నేను చిన్న బెడ్రూమ్లో అయితే చేశానండి. ఇక్కడైతే మామూలుగా నిత్యం దీపం పెట్టుకుంటాం కాబట్టి ఆ రోజు కూడా అలా వదిలేయకూడదు కదా. అందుకని అయితే పూలు అవి సర్ది నైవేద్యం పెట్టి ఇక్కడ దీపారాధన అయితే చేసుకున్నాము. దేవుడి గుడి అయితే హాల్లో అయితే ఉంటుంది. ఎప్పుడు హాల్లోనే పెట్టుకుంటాము. ఎప్పుడైనా సరే పూజలు కుదరవు అనుకున్నప్పుడు ఇలా చిన్న బెడ్రూమ్లో అయితే పెడుతుంటానండి. ఈసారి అయితే ఇక్కడే పెట్టాను. నైట్ చేసుకున్న గురించి మాకైతే చాలా త్వరగా ఈజీగా అయితే అయిపోయిందండి పూజ కూడాని. చాలా బాగా అయింది పూజ కూడాని. పైన అయితే వినాయకుడిని అయితే పెట్టాను. మామూలుగా వినాయకుడి ఫోటో అలాగే మట్టి వినాయకుడిని. గొడుగు అయితే కంపల్సరీ అయితే తీసుకుంటామండి వినాయకుడికి. అలాగే ఉండ్రాలు అయితే దండగా అయితే చేశాను. అలాగే వస్త్రం కింద అయితే పత్తినైతే వస్త్రం అయితే చేసి పత్తి వేశానండి. ఇంకా చామంతి పూల దండ అవి వేద్దామన్నా సరే ఇంకా చిన్నది కాబట్టి వినాయకుడు అయితే కనిపించడు మళ్ళీ వినాయకుడని నేనైతే ఇవేమీ వేయలేదు. సింపుల్గా అయితే అలా ఉంచాను చామంతి పువ్వు పెట్టేసి. అలాగే చిన్నదైతే వెండి వినాయకుడు అలాగే పసుపు వినాయకుడు కూడా పెట్టానండి నేను. తాంబూలం కూడా పైన అయితే పెట్టాను. దీపాలు ఒత్తులు అయితే పిల్లలకి మాకు కూడా అందరూ అయితే వెలిగించుకుంటాము. వినాయక చవితికి అయితే కంపల్సరీ కూడాని దీపారాధన అయితే పూర్తి అయితే చేసుకున్నామండి ఫస్ట్. మా డెకరేషన్ అయ్యి ఎలా ఉన్నదో కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరూని. అలాగే పాలీకి కంపల్సరీ కూడా చాలామందికి తెలియదు, కొంచెం మందికి అయితే తెలుసు.
16 ఫలాలు అయితే కట్టాలటండి. అలాగే 16 ఫలాలు అయితే కట్టాము. పొత్తులతో కలిపి 16 అయితే ఉండాలట. పొత్తులు 4 కడతామండి. అలాగే ఫ్రూట్స్ మన దగ్గర ఏముంటే అవి అయితే కడతాము. నేనైతే 2 యాపిళ్ళు, 2 బత్తాకాయలు, అలాగే 2 జాంకాయలు, ఎలక్కాయలు, మారేడుకాయలు, నారింజకాయలు మొత్తం అన్నీ కూడా ఫ్రూట్స్ అవి తీసుకున్నాము. అవన్నీ కూడా పాలీకైతే కట్టేసాము. పత్తిరి కూడా పాలి పైన పెట్టామండి. కొంచెం అటు ఇటు కూడా పెట్టాను. పత్తిరి అయితే ఎక్కువ ఉన్నది. పత్తిరి అయితే ముందు రోజు నైటే మా వారు మా పాప వెళ్ళి మా అమ్మగారింటికి వెళ్ళి తెచ్చారండి. మా నాన్నగారు అయితే చేలోంచి అయితే తెస్తారు. లేదా ఇక్కడైతే కొనుక్కోవాలి. పత్తిరి ఏదో లెక్కగా అయితే వస్తుంది. అందువల్ల అయితే నేను అక్కడి నుంచి అయితే తెప్పించాను. అంటే కొబ్బరికాయలు కూడా మాకు ఎక్కువ మా అమ్మగారి దగ్గర నుంచి తెచ్చుకుంటాము. అందువల్ల కొబ్బరికాయ కూడా కొనలేదండి. బయట అయితే కొంటే కాయ ఒక్కొక్కటి 30 రూపాయలు 40 రూపాయలు అయితే ఉంటుంది. అందుకని నాకైతే కొబ్బరికాయ అయితే ఎక్కువగా కొనాలని అయితే అనిపించదు. మా ఇంటి దగ్గర అయితే ఉంటాయి కాబట్టి మాకైతే తక్కువకి అమ్మేస్తారండి. అక్కడ కాయ 10 రూపాయలు 15 రూపాయలు కూడా రాదు. మేమైతే అన్నవరం వెళ్తూ అయితే కొబ్బరికాయలు అయితే కొనుక్కోవాల్సి వచ్చింది. అప్పుడు కాయ 30-40 రూపాయలు పెట్టి కాయ అయితే కొన్నారండి. అందుకని కొబ్బరికాయలకి ఎలాగ వెళ్ళాలి కదా, పత్తిరి అవి వస్తాయని నేనైతే మా వారైతే వర్షం ఆ రోజైతేనే వర్షం అయినా సరే వెళ్ళి మొత్తం అన్నీ అయితే తీసుకుని వచ్చారండి. మామిడి కొమ్మలు అవి కూడా గుమ్మాలకైతే తోరణాలు అయితే చాలా బాగా కట్టాము. చాలా బాగుంది. పచ్చగా అయితే ఉంటేనే బాగుంటుందండి. పండగ వాతావరణం అంటే పచ్చదనం అండి. అవన్నీ ఉంటే కనుక చాలా బాగుంటుంది చూడటానికి కూడాని. మనసు కూడా ఎంతో ప్రశాంతంగా అయితే ఉంటుంది. పూజ అయితే మాత్రం చాలా బాగా అయితే చేసుకున్నామండి. కాసేపు అయితే నేను చదివాను. కాసేపు తర్వాత అయితే మా పాప అయితే చదివింది. అన్ని పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా దేవుడి దగ్గర కూర్చొని దండం పెట్టుకుంటే మాత్రం చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి. అన్నీ కూడా మర్చిపోతాము దేవుడి దగ్గర కూర్చుంటే కనుక. ఇంకా మేమైతే అంతేనండి, ప్రశాంతంగా దండం అయితే పెట్టుకుంటాము. ఇంకా అన్నీ మర్చిపోయి ఇంకా పిల్లలను కూడా మా అబ్బాయిని కూడా బయట ఆడుకునేవాడిని పూజ చేసుకునేటప్పుడు అయితే తీసుకొచ్చి కూర్చోబెట్టాము. మా పాప అయితే చదువుతానంటది బుక్ ఏదైనా సరే కొన్ని అయితేని. పిల్లలకు కూడా అలవాటు చేయడం అయితే మంచిదండి. పూజలు పద్ధతులు కొన్ని అయితే నేర్పించాలి. అలాగే బుక్స్ అయితే పెట్టుకున్నారు పక్కన అయితేని. బొట్టు పెట్టి బుక్స్ అయితే పెట్టారండి ఇద్దరు కూడాని. వినాయక చవితికి మాత్రం ప్రతి ఒక్కరూ కూడా అక్షింతలు అయితే మర్చిపోకూడదండి. చాలామంది అక్షింతలు మర్చిపోతుంటారు. కంపల్సరీ అక్షింతలు అయితే వేసుకోవాలి పూజ అయిన తర్వాత. మా చిన్నప్పుడు అయితే నాకైతే తెలిసేది కాదు అక్షింతలు అవి వేసుకోవాలని. అలా అలా మనకు తెలుస్తూ ఉంటుంది. అలాగే పిల్లలకు కూడా చెప్తూ ఉండాలండి. మనం అయితేనే చెప్తుంటే వాళ్ళకి తెలుస్తాయి కొన్ని పద్ధతులు, అలాగే ఆచారాలు అన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. కథ అంతా విన్న తర్వాత అక్షింతలు అయితే మాత్రం కంపల్సరీ అయితే వేసుకోవాలండి ప్రతి ఒక్కరూ. అలాగే నైవేద్యము ప్రసాదము ఏదో ఒకటి అయితే తీసుకోవాలి. మనం పూజ చేసిన తర్వాత ప్రతిఫలం ఉండాలంటే మాత్రం కనీసం ప్రసాదం ఏదో ఒకటి తీసుకోవాలండి. కథ అది కూడా చదివేశాను. అక్షింతలు వేసామండి. లాస్ట్లో ఇంకైతే కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాము. ప్రతి ఒక్కరూ వినాయక చవితికి అయితే 4 కాయలు అయితే కొడతామండి మేము అందరూ కూడాని. వినాయకుడు అందరికీ మంచి జరగాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నేనైతేని. మనం ఏ పని మొదలెట్టినా సరే ఫస్ట్ వినాయకుడిని అయితే తెలుసుకుంటాము. ఎటువంటి విఘ్నాలు లేకుండా మనం చేసే పని ఏదైనా సరే అందంగా సాగాలని అయితే కోరుకుంటున్నానండి. మా పాపకైతే కొబ్బరికాయ కొట్టడం అయితే రాదు, ఎప్పుడు కొట్టదు. చూడండి ఎంతసేపు కొడుతుందో. కొబ్బరికాయ అయితే మొత్తం మీద కొట్టింది స్లోగాని. మా అబ్బాయికి అయితే కొబ్బరికాయ కొట్టడం అయితే సరదా అండి. మా అమ్మగారి ఇంటికి వెళ్తే కనుక కొబ్బరికాయలు అయితే ఉంటాయి కదా, ముక్కలు కోసి నూనెకైతే ఆడించుకుంటాము. అప్పుడైతే కొబ్బరికాయలన్నీ మా అబ్బాయి కొట్టేస్తానని అయితే అంటాడు. మనకున్నంతలో అయితే వినాయక చవితే కాదు ఏ పూజ అయినా సరే చేసుకోవాలండి. కంపల్సరీ ఏది మానేయకూడదు. నైవేద్యాలు అయితే ఒక 5 నైవేద్యాలైనా పెట్టుకోవాలి, లేదా కనీసం 3 అయినా పెట్టుకోవచ్చు. తప్పేమీ లేదండి, ఏదైనా మనకున్నంతలో చేసుకోవడమే. నేనైతే చూసారు కదా అటుకులు అయితే కలుపుకోవాలండి. అటుకులు శనగపప్పు బెల్లం కూడా కలుపుతాను నేను. అలాగే కొంచెం చలివిడి వడపప్పు అయితే పెట్టాను. ఉండ్రాలు, పులిహార, పరమాన్నం, ఆర్దీనండి. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. గారెలు కూడా వేశాను నేను. గారెలు మనం ఓపికను బట్టి అయితే చేసుకోవచ్చండి. మనం ఏం చేసుకున్నా దేవుడికి పెట్టిన తర్వాత మనమే కదా తినేదైతేని. లాస్ట్లో అయితే నివేదన అయితే ఇచ్చేసామండి. మా పిల్లలు చూడండి ఇద్దరు మొత్తం మీద నీళ్ళు అయితే పోసేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఈ విధంగా నివేదన అయితే చేసాము. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. లాస్ట్లో అయితే నేను హారతి అయితే ఇస్తారు. నేను చదువుతుంటే గంట మాత్రం నాకు హారతి ఇచ్చేటప్పుడు అయితే చాలా గట్టిగా అయితే కొట్టాలండి. అప్పుడే నాకు హ్యాపీగా అయితే అనిపిస్తుంది హారతి ఇచ్చేటప్పుడు అయితేనే. అందుకనే గంట అయితే నేనే కొట్టుకుంటాను. ఒక చేత్తో హారతి ఇచ్చి ఒక చేత్తో బుక్ చదివి గంట కూడా కొడుతుంటానండి. నేను ఒకదాన్ని దండం పెట్టుకున్నప్పుడు అయితే. శుక్రవారాలు అవిని మా వారు ఉన్నప్పుడు ఇద్దరు పెట్టుకున్నప్పుడు ఆయనే హారతి ఇస్తారు. నేనైతే బుక్ చదివి గంట అయితే కొడతాను. నీరాజనం అయితే అయిపోయిందండి. అయిన తర్వాత ఇంకా
నేనైతే మా వారి కాళ్ళకైతే దండం అయితే పెట్టేసుకున్నాను. పిల్లలు కూడా చాలా బాగా పూజ అయితే చేశారండి ఈసారి అయితేని. పిల్లలకైతే గుడికి వెళ్ళే ముందే నేను టిఫిన్ అయితే పెట్టేశాను. వాళ్ళకి గారెలు కావాలితే గారెలు, పరమాన్నం అయితే పరమాన్నం, ఏదైతే అదైతే తినమన్నాను పిల్లల్ని. వాళ్ళు ఏదో 1, 2 అయితే తినేసారండి. తినేసప్పుడు గుడికైతే తీసుకెళ్ళాము. గుడిలో పీటల మీద అయితే కూర్చుంటామని చెప్పాను కదా! అందుకని మేమైతే టిఫిన్ కానీ ఇంకేం తాగలేదు, తినలేదండి. ఇంకైతే అలా ఉండిపోయాం మేము. ఇంట్లో పూజ పూర్తయ్యేసరికి అయితే 10 అయిందండి. 10, 10:15 అయింది. ఇంట్లో పూజ అయిన తర్వాత అప్పుడు గుడి దగ్గరికి వెళ్ళాము. గుడి దగ్గరికి వెళ్తే పంతులు గారు వచ్చేసరికి అయితే లేట్ అయితే అయిందండి. లేట్ అయిన గురించి పూజ మొత్తం అయ్యేసరికి 1 గంట అయింది. ఇంకా మా టిఫిను, భోజనం 2 ఒకటే అయినాయి ఆ రోజైతేని. అలాగే వినాయక చవితి కంపల్సరీ కూడా మన ఇంట్లో ఏ వాహనాలు ఉంటే ఆ వాహనాన్ని అయితే మనం కడుగేసుకొని బొట్లు అవి పెట్టుకోవాలి. మార్నింగ్ లేచిన తర్వాత మా వారు బండి, మా అబ్బాయి సైకిల్ ఈ 2 కూడా కడుక్కున్నారు. కడిగేసి అయితే బొట్లు అయితే పెట్టారండి. వాటికి కూడా బొట్లు పెట్టాము. లాస్ట్‌లో అయితే పిల్లల ఫోటోలు, వీడియోస్ అయితే తీసుకున్నారు. చిన్న చిన్నవి అయితేని. మా పాప అయితే ఇన్‌స్టాలో స్టోరీస్ అయితే పెట్టుకుంటది. అందుకని తనేవో తీసుకున్నది. మా అబ్బాయికైతే ఫోటోస్, వీడియోస్ అయితే ఇష్టం ఉండదు. బట్ మేము తీసుకోమన్నామని అయితే ఏదో వచ్చి కూర్చున్నాడు, తీసుకున్నాడండి. పూజ అయితే చాలా బాగుంది. మా డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ప్రతి ఒక్కరు. మా వీడియో ఎలా ఉన్నదో మీకు నచ్చినట్లయితే కనుక. నాకైతే డెకరేషన్ చేయడం అయితే ఇష్టమే అండి. కానీ కొంచెం టైం అయితే పడుతుంది కదా! అందుకనే ముందు రోజు నైటే చేసుకోవచ్చు మనమైతేని. తప్పేం లేదండి. అవన్నీ కట్టేసుకొని పక్కన పెట్టుకోవడంలో. పీఠం పెట్టకూడదు ముందు రోజు నైటు. దేవుని పెట్టకూడదు తప్ప ఉన్నదంతా చేసేయచ్చు. లాస్ట్‌లో నేను దండం పెట్టేసుకున్నాను మా వారికి. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే